తీసుకో. ఫ్రెండ్స్, చిక్కుడు చెట్టుకి చిక్కుడు కాయలుగా వస్తున్నామండి ఈరోజు మన గార్డెన్లో. పెద్ద పాటుగాళ్ళకైతే పాకిచ్చేస్తామండి, చెట్టు అయితే డాబా ఎక్కిచ్చేస్తాం చిన్న పందిరేసి. కానీ కొయ్యడం మాత్రం చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటే మాత్రం మనం కోసుకోవచ్చు, బట్ అందుబాటులో లేవు. చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను కాయలు కోయడం. ఉన్నాయండి, కాయలు అయితే ఉన్నాయి, బట్ కొయ్యడం చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇదంతా డాబా ఎక్కేస్తుందండి. ఇక్కడ పందిరేసాను. ఈ కనుపు చిక్కుడు అంటారు కదా, ఆ కాయలండి. కాయ అయితే చాలా ముదిరింది, చక్కగా చాలా బాగున్నాయి కనుపు చిక్కుడు. బట్ పెంచడం అయితే పెంచేసాము గబా గబా. ఇక చూడండి, ఆ పందిరేసేసి ఇది మొత్తం కలిపి డాబా ఎక్కిచ్చేస్తాం. సో ఇక్కడ వరకు అయితే ఎలాగోలాగ వస్తామండి. ఈ పైన పరిస్థితి ఏంటి, గబా పెడదామైతే పెట్టాం, కాయలు అయితే పాకినాయి చెట్టు. ఇప్పుడు కొయ్యడమే కష్టమవుతుంది, వదిలేస్తేనే ముదిరిపోతున్నాయి. కోతులు ఒక్కడి కాదండి ఇక్కడ సమస్య. చెట్లు పెడతాం సమస్య అయితే, పెంచడం సమస్య అయిపోతుంది. బట్ కాయలు అయితే ఉన్నాయి, బాగానే వస్తున్నాయి. 2-3 చోట్ల ఉన్నాయండి, కానీ ఏం లాభం. ఈ కోతులు మొత్తం పాడు చేసేసి సర్వనాశనం చేసేస్తుంది గార్డెన్ని. బట్ చూస్తాకైతే చాలా కాయలు ఉన్నాయి గార్డెన్ నిండా. బట్ కోయడమే కష్టమైపోతుంది. ఇంత రిస్క్ అవసరం అంటారు మనకి? డాబా ఎక్కించి చెట్లన్నీ ఏదో నేల మీద బాకిచ్చుకుంటే బాధ ఉండేది కాదు కదా. గబా గబా ఎక్కింది కదా అని మనం వదిలేస్తాం. ఇప్పుడు చూస్తేనేమో కొయ్యడం మహా కష్టంగా ఉంది. ఇదిగండి, గుర్తు అయితే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, కాయలు మంచిగానే ఉన్నాయి. ఇదిగండి, గుత్తులు ఉన్నాయి. బట్ కొయ్యడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పందిరెక్కి ఇది ఆగదు. ఇది స్వల్ప పందిరే, ఏదో తాత్కాలికంగా వేసాం. ఎత్తుక్కుంటే అక్కడకాయ కనపడుతుంది, కోతలు తినే ఇంకా మనకున్న కాయలు. ఇగోండి ఇట్లా అలా ఏరికి వస్తున్నా. కొన్ని ముదిరినాయి, బాగా ముదిరినాయిలేండి. ఈ 4 గింజలు 3 గింజలు ఉంటాయి కదా, కాయలు బాగా ముదిరుతాయి. ఇగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక ఇలా ఓపిక ఏరుకోవాలండి కాయంతా. బట్ సమానమైన పందిరేసి కింద అయితే మనకు చక్కగా అందుబాటులో ఉండేవి. నేనేమన్నా ఆ రోజు కొయ్యొచ్చులే, పెద్ద ప్రాబ్లం ఏమని చెట్టు అనుకుని గబగబా ఎక్కించా. ఇక కాయలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇటు వచ్చేసి పందిరి, అటు వచ్చి డాబా, అటు వచ్చి కార్ షెడ్డు. దాన్ని ఇష్టం వచ్చినట్టు బాకేసింది చెట్టు. బాకినప్పుడు హ్యాపీగానే ఉంది, కోసేటప్పుడే బాగా తెలుస్తుంది. బట్ రోజు పిల్లలు ఉంటారండి, మగ పిల్లలు, వరుస పిల్లలు ఉంటారు. వాళ్ళు చక్క పైకి కోసేస్తారు మనకు కావాల్సినప్పుడల్లా. ఇప్పుడు వాళ్ళు లేరు, ప్రజెంట్ ఊరు వెళ్ళారు. అందువల్ల ఇది కూడా మనమే కొయ్యాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నాయి, చేయి జారి పడిపోతున్నాయి కాయలన్నీ. ఇక ఇటు ఉన్నాయి, ఇటు చూడండి, గుత్తులు ఉన్నాయి ఇక్కడ. లాగేస్తే వచ్చేసింది తేగంతా. ఇంతసేపు మనం కష్టపడి కోసం కాయలు ఏంటంటే ఇవి. ఇప్పుడే కదండి మొదలెట్టాం, కొద్దాం, స్లోగా కొద్దాం. 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు ఎన్ని వస్తాయని కోసుకుందాం ఏరుకుంటా. అందుకే అంటారండి, ఎందుకు వచ్చింది హ్యాపీగా చెట్లు నేల మీద పెంచుకోకుండా ఇలా పందిర్లు వేసేసి పెంచేసి పని వేసాం. మన హైట్కి వేసుకుందామా? పెద్ద పందిరి వేసి పారేసి డాబా ఎక్కిచ్చేసాం. ఇప్పుడు డాబా ఎక్కడికి వెళ్ళి కొయ్యాలంటే ఎలాగ వస్తాం? అందట్లా కష్టంగా ఉంది. అతి కష్టం మీద ఏరుకోతున్నానండి, అందరి వరకు వస్తా. అందరి కాయలు రేపు పొద్దున ఏరే ఎవరైనా పిల్లలు ఉంటే పిలిచి ఎక్కిచ్చి కోపిస్తా. కాయలు కింద పడిపోతున్నాయండి అన్నీ కూడా. ఇది చూడండి, నేను ఎలాగ వస్తున్నానంటే ఎత్తు స్టాండ్ వేసుకుని 4 కాళ్ళ స్టాండ్ మీద నుంచి మరీ వస్తున్నా. నేల మీద అందట్లేదని పందిరికి 4 కాళ్ళ స్టాండ్ వేసుకున్నా. ఇక్కడ ఎనమలు ఉన్నాయండి కాయలు, ఇక్కడ ఉన్నాయి, 3-4 కాయలు ఉన్నాయి. దోల కాకపోతే నాకు
చెట్టు ఎందుకు పైకి ఎక్కించుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఎత్తుక్కోవాలి ఇబ్బంది పడకుండా. అమ్మ ఇప్పుడు పక్క చేరేవండి. పెద్ద పోటుగాళ్ళలాగా నేను కాయలు కోసేద్దామని పందిరి ఎక్కేద్దామని వచ్చా. ఇది చూస్తానే ఏమైనా పడిపోయేటట్టుంది మనం ఎక్కితే. మనమేమైనా జీరో సైజు కాదు కదా, అందువల్ల కాయలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయండి. కొంచెం యువతలకు వచ్చిన తర్వాత ఏదైనా కష్టపడి పెంచుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. ఇదిగోండి డాక్యుమెంట్స్ వస్తాయి అన్నీ గ్రీన్ కలర్లో ఉండి, చెట్టు గ్రీన్ కలర్లో ఉంది, కాయలు గ్రీన్ కలర్లో ఉండటం వల్ల మేము పెద్ద పోటుగాళ్ళలాగా బకెట్ వేసుకొచ్చేసాం. బకెట్ కాయలు కోసుకొచ్చేద్దాం. ఇప్పుడు చూస్తే 1/2 kg వచ్చినాయి. ఫైనల్గా ఎంత వస్తే చూద్దామండి. ఇంకా పైకి ఎక్కుదాం. ఏదైతే అది అవుద్దండి. పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్నాయి కాయలు, ఇదంతా రేకులు, అటాను డాబా. ఏదైనా కష్టంగా ఉంది, అయినా మనం వదిలిపెడతామా? ఎత్తుకుని కోసుకుంటున్నాం. ఇదిగోండి ఫైనల్గా మన చిక్కుడు చెట్టు కనిపిస్తుంది కదా, ఇదండి. ఇదంతా కాయలే. వా చాలా ఉన్నాయండి ఇక్కడ. మనం కోసినప్పుడు చాలా కాయలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాయలే. ఇటు డాబాపై ఇటు రేకుల మీద కాయలే. బుజ్జిమూడలు నాకు కోస్తుంటే కనపడలా, ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి ఇక్కడ. అయ్యో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. మనం ఎందుకు ఇప్పుడు పెడతాం? నష్టమైన కోసేస్తాం ఇట్లా. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక అదే ఎలా వదిలేసేస్తాం ఈ కాయలండి. ఇక్కడ ఉన్నాయి. ఇంకా కనపడలేదండి ఎంత ఎత్తుకున్నా, ఇప్పుడు కనిపిస్తున్నాయి. సరే ఇంకో 2 తర్వాత చూద్దాం. అటు ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇటు ముదిరికాయలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇలా మీరు ఎప్పుడు నేను చేసిన పొరపాటు చేయబాకండి. ఇలా డాబాలు ఎక్కించబాకండి ఫ్రెండ్స్. ఎవరో కూడా కోయడం చాలా కష్టం అవుతుంది. చెట్లు పెంచినంత ఈజీ కాదు కాయలు కోయడం అంటే. రోజు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కిస్తే వాళ్ళు కోస్తున్నారు. ఇప్పుడు పిల్లలు లేరు కదా, మనం కోస్తుంటే తెలుస్తుంది ఈ బాధ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అన్నదే. ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఏదైనా మన టార్గెట్ వాళ్ళు బకెట్ అండి. బకెట్ నింపేయాల్సిందే ఎట్లాగైనా సరే. అబ్బా ఇటు ఉన్నాయి. అదే బాగుందండి. ఏం చచ్చిపోదండి. చిక్కుడు చెడు గట్టిగానే ఉంటుంది. మనం లాగినంత వల్ల అదేమీ పాడవదు. కోతులు చూడండి, దొంగ మొహాలు ఎలా పాడు చేసేస్తున్నాయి. కాయలన్నీ కోసి పడేసేస్తున్నాయి ఇక్కడ. ఓకే ఇదిగోండి. ఇదంతా గ్రీన్ కలర్లో ఉండి మనకు కనపడట్లేదండి కాయలు కోస్తుంటే. ఏదైనా మన టార్గెట్ ఈరోజు బకెట్ అండి. బకెట్ నింపి తెరాల్సిందే. అవుతుందంటారా? ఇలా పాకిస్తుందండి. రేకులు ఎక్కింది. ఇదంతా రేకులు. ఇటు సైడు ఉన్నాయి కానీ కాయలు అటు కోయడం అవ్వట్లేదు. అందిన వరకు అయితే కోసుకుంటూ వెళ్తున్నాను. ఇదంతా ఇటు ఏమైనా డాబా మీద ఎక్కింది. సో ఎక్కడంతా అక్కడైతే నేను కోస్తున్నాను వదిలిపెట్టుకోకుండా. ఇదిగోండి ఇప్పుడే కోసుకుంటూ వచ్చి వెనకాల వెళ్ళి కాయలు ఉన్నాయి. సో డాబా మీద ఎక్కిన అయితే తర్వాత కోసుకోవచ్చు, కానీ ఈ కింద అయితే కోద్దాం. ఇటు అందిన వరకు ఇవ్వండి. ఎక్కడ చూస్తే అక్కడండి. మనం కోసిన తర్వాత చూస్తే వెనకాల కాయలు ఉంటున్నాయి.